పోయినటువంటి సందర్భంలో అటు బనానా కావచ్చు, లేదా పసుపు కావచ్చు, లేదా మనకి కంద కావచ్చు, ఇటువంటి పొలాలన్నీ కూడా వరితో కూడా నష్టపోయినటువంటి సందర్భంలో ఇవాళ నెమ్మదిగా నీరు తగ్గుతున్నటువంటి నేపథ్యంలో జరిగినటువంటి డ్యామేజ్ కూడా అంచనా వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ అంచనాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ రేపట్లో సమర్పిస్తామని చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. కనుక కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి తక్షణ సహాయం, అదేవిధంగా లాంగ్ టర్మ్ సహాయం, ఈ రెండు కూడా ఏ విధంగా చేయాలో దృష్టి పెడతామని చెప్పి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కూడా చెప్పారు. మేము సైతం వారధులుగా ఉంటూ రాష్ట్రానికి జరిగినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో, ఏదైతే కోల్పోయిందో దాన్ని కూడా పూర్తించడానికి మా వంతు కృషి, మా వంతు బాధ్యతను మేము ఖచ్చితంగా నిర్వహిస్తాం. పడుతుందండి, ఎందుకంటే ఇప్పుడు పంట పొలాలు ఉన్నాయి. ఏ మేరకి పంట పొలాలు నష్టపోయారు అన్నది ఒక అంచనాగా మనం చెప్పేసేయచ్చు. బట్ పంట నష్టం ఏదైతే ఉందో కొన్ని చోట్ల అయితే ఒకవేళ అవి కోలుకునే పరిస్థితి ఉందా, లేదా అది సంపూర్ణంగా నష్టపోతారా, చాలా వరకు కూడా సంపూర్ణంగా నష్టపోయేటువంటి పరిస్థితిని చూస్తున్నాం. కానీ ఇవన్నీ అంచనా వేయాలంటే నీరు కాస్త తగ్గాలి. అదేవిధంగా ఇప్పుడు మన జక్కంపూడి అటు వెళ్ళాను నిన్న, గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి చూసాం మనం. అంటే అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ కావచ్చు, అంటే ఫ్రిడ్జ్లతో సైతం అక్కడ ప్రజలు కోల్పోవడం జరిగింది. వాహనాలు కోల్పోయారు, తోపుడు బళ్ళ మీద వ్యాపారాలు చేసుకునేటువంటి వారు తోపుడు బళ్ళు కోల్పోయారు. ఇవన్నీ కూడా అంచనా వేయాలంటే ఎన్యూమరేషన్ అనేది జరగాలి. కనుక షార్ట్ టర్మ్ హెల్ప్, అదేవిధంగా లాంగ్ టర్మ్ హెల్ప్, ఈ రెండింటి మీద కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి చెప్పాను కదండి. ఆల్రెడీ ఎస్డిఆర్ఎఫ్ కింద 3,400 కోట్ల రూపాయలు పాస్ చేసి ఉన్నాయి. ఎస్డిఆర్ఎఫ్ కింద దాంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం కూడా ఉంది. అండ్ రాబోయే కాలంలో కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వెళ్ళి చెప్పిన తర్వాత తక్షణ సహాయం డెఫినెట్ గా ఒక అంచనాకు రావడం. ఆరోపించడానికి చెప్పారు కదా, వారు ఉన్న వారు బుడమేరు స్ట్రెంథెన్ చేయడానికి వారు ఏం పనులు చేశారో చెప్పాలి కదా. ముందు అది చెప్పిన తర్వాత కదా వారు ఈ విషయాన్ని లేవనెత్తాలి. సందర్భంలో వీటిని కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు స్ట్రెంథెన్ చేశారు. 464 కోట్లతో ఆ తర్వాత ఉన్నటువంటి 5 సంవత్సరాలు కదా. అయినా నేను చేసేటువంటి అభ్యర్థన ఒకటి, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, రాష్ట్రం కష్టకాలం ఎదుర్కొంటుంది. ఇటువంటి సందర్భంలో మనం రాజకీయం చేయటం కాదండి, ఏ విధంగా ప్రజలకి అండదండల్ని ఇస్తూ మన సహకారాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని తిరిగి కోలుకునే విధంగా మనం ఏం చేస్తాం అనేటువంటి విషయాల మీద ప్రతి ఒక్కరూ కూడా దృష్టి పెట్టుకోవాలి. సంబంధించినటువంటి పనులు క్యాన్సిల్ చేయడం జరిగింది. దాన్ని పర్యవసానంగా చివరికి ఒక గడ్డి మొలక కూడా తీసివేయనటువంటి పరిస్థితి, అంటే ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా ఇవాళ బండ్లు ఈ స్థాయిలో బలహీనపడ్డాయంటే ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వ హయాంలో కనీసం కూడా ఒక చిటికెడు మట్టి అక్కడ వేయనటువంటి సందర్భంలోనే ఈ రకంగా ఇబ్బందికర పరిస్థితుల్ని విజయవాడ వాసులు, విజయవాడ ప్రాంతం కూడా ఎదుర్కొంటుంది అనేటువంటి విషయం. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రిలీఫ్ ఫండ్ ఏదైతే అందిస్తున్నారు, నిన్ననే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు రావడం జరిగింది విజయవాడకి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో, అది ఇళ్లకు కావచ్చు, పంట పొలాలకు కావచ్చు, వీటన్నిటిని పరిశీలించడానికి రిపోర్ట్ తయారు చేసి కేంద్రానికి ఇవ్వడానికి మోడీ గారు వారిని పంపించారు. వారు నిన్న జక్కంపూడి అటువైపు అంతా కూడా తిరగడం జరిగింది. ఇవాళ కేసరపల్లి అటువైపు వెళ్ళి రైతులతో కూడా స్వయంగా వారు సంభాషించడం జరిగింది. రైతులు కూడా పెద్ద ఎత్తున పంట నష్టపోయినటువంటి సందర్భంలో అటు బనానా కావచ్చు, లేదా పసుపు కావచ్చు, లేదా మనకి కంద కావచ్చు, ఇటువంటి పొలాలన్నీ కూడా వరితో కూడా నష్టపోయినటువంటి సందర్భంలో ఇవాళ నెమ్మదిగా నీరు తగ్గుతున్నటువంటి నేపథ్యంలో జరిగినటువంటి డ్యామేజ్ కూడా అంచనా వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ అంచనాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ రేపట్లో సమర్పిస్తామని చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది. కనుక కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి తక్షణ సహాయం, అదేవిధంగా లాంగ్ టర్మ్ సహాయం, ఈ రెండు కూడా ఏ విధంగా చేయాలో దృష్టి పెడతామని చెప్పి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కూడా చెప్పారు. మేము సైతం వారధులుగా ఉంటూ రాష్ట్రానికి జరిగినటువంటి డ్యామేజ్ ఏదైతే కోల్పోయిందో
దాన్ని కూడా పూడ్చడానికి మా వంతు కృషి, మా వంతు బాధ్యతను మేము ఖచ్చితంగా నిర్వహిస్తాం.